వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసరికి హౌస్ వైఫ్స్కే కాదు, ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ మెన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ప్రతిసారి చెప్తుంటాం కదా, ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పి. ఈరోజు నేను లిటరల్లీ ఫాలో అయ్యి 1 year వరకు ఇంటి ఖర్చులు తగ్గించి వల్ల ఎంత మనీ సేవ్ చేశాను అంటే ఆ మనీతో 3 grams గోల్డ్ అయితే కొనొచ్చు అనమాట. సో అవేంటో కూడా మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్ ప్రైస్తో చెప్తాను. సో అంటే ఇంట్లో ఉండే వాళ్ళు జస్ట్ అంటే వర్క్ చేయలేము అంటుంటారు కదా, కొంతమంది హస్బెండ్స్ పంపించారు అంటారు. బట్ ఇంట్లో ఉండి ఏ జాబు చేయకుండా కూడా, అంటే కనీసం ఇంట్లో ఉండి చేసే జాబులు కూడా చేయలేకపోయినా సరే, మనం ఈ చిన్న ఖర్చులు తగ్గించాము అంటే 3 grams గోల్డ్ కొనొచ్చు. అది నేను లిటరల్లీ ఫాలో అయ్యింది. ఎక్కడెక్కడ ఏం చేశాను అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. వీటిలో నేను ఫాలో అయిన వాటిలో నుంచి ఖచ్చితంగా మీరు కూడా ఈ మిస్టేక్స్ చేసి ఉంటారు. ఈ ఇయర్ నుంచి మీరు కూడా ఇది ఫాలో అయ్యారు అంటే ఎంతో కొంత మీరు కూడా మనీ సేవింగ్స్ చేసి అయితే గోల్డ్ కొనుక్కోవాలంటే గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదంటే మనీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో హౌస్ వైఫ్స్కి అంటే సింపుల్గా ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవచ్చు. మనం స్ట్రాంగ్గా అనుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే ఏదైనా సాధ్యమని ఈవెన్ నాకు కూడా అనిపించింది. నేను కూడా సేవింగ్స్ చూసుకున్న తర్వాతే తెలిసిందన్నమాట. సో 1 yearలో అంటే 2023 క్యాలిక్యులేషన్స్ చూసుకున్నాను. లాస్ట్ ఇయర్ వరకు నేను కూడా లిటరల్లీ ఫాలో అవ్వలేదు. బట్ ఈ సేవింగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 20,000 అయితే నేను సేవ్ చేయగలిగాను. దాంతో 2023 గోల్డ్ కాస్ట్ ప్రకారం 3 grams గోల్డ్ కొనొచ్చు. అదేంటో చెప్తాను. ఫస్ట్ టీవీ బిల్ చూస్తున్నాను. టీవీ బిల్ అన్నది మంత్లీ 300 ఉంటుంది. జనరల్గా 2 years బ్యాక్ 200 ఉండేది. బట్ ప్రజెంట్ 250 నుంచి 300 ఉంటుంది. ప్రజెంట్ అయితే 300 అయింది మాకు ఇక్కడ. సో అంటే 1 year మేము టీవీ మీద ఖర్చు చేస్తున్నది 12 months. మంత్కి 300 రూపీస్ అంటే 12 monthsకి 3,600 రూపీస్ అన్నది ఒక ఇయర్కి టీవీ మీద మేము ఖర్చు పెడుతున్నది. అయితే నేనేం చేశాను అంటే ఇయర్లో ఎక్కువ హాట్స్టార్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఏం చేశాను అంటే ఈ టీవీ బదులు హాట్స్టార్ 1 year ప్లాన్ తీసుకున్నాను. 1 year ప్లాన్ వచ్చేసరికి 899 రూపీస్ అనమాట. సో ఇదేంటంటే మనం మొబైల్లోనూ చూసుకోవచ్చు, టీవీలోనూ చూసుకోవచ్చు. సీరియల్స్ ఉన్నారండి ఇంట్లో, లేడీస్ సీరియల్ చూస్తారు అంటారా? అసలు ఈ సేవింగ్స్ ఎందుకు అంటే, మనకి ఏదైనా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉందనుకోండి, నేను ఏం చేయలేకపోతున్నాను, అట్లీస్ట్ గోల్డ్ కొనుక్కోవాలి, లేదంటే హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నాము, మా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక చిన్న సపోర్ట్ ఇవ్వాలి, ఇలా ఏదైనా మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయలేకపోతున్న సిచ్యువేషన్స్లో మన చిన్న చిన్నవి ఇవి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ టీవీని తగ్గించాను, అంత మాత్రాన అసలు కంప్లీట్గా చూడడం మానలేదు. దాని ఆల్టర్నేటివ్ వెతుక్కున్నాను, హాట్స్టార్. అంటే మా ఇంట్లో కూడా సీరియల్స్ చూసేవాళ్ళు ఉన్నారు, మా మదర్ చూస్తారు. కాకపోతే ఇప్పుడు కొంతకాలం ఇలా అడ్జస్ట్ అవుదామని పెట్టుకున్నాం అనుకోండి, ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ అన్ని టీవీలు చూడాలని లేదు కదా. హాట్స్టార్లో అయితే మా టీవీ వస్తాయన్నమాట. అలా ఏదో ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ చేసుకున్నాను. నేనైతే హాట్స్టార్ తీసుకున్నాను. సో అదేంటంటే 1 year అంటే టీవీలో కూడా వస్తుంది, మన మొబైల్లో చూసుకోవచ్చు, టీవీలో పెట్టుకుంటే టీవీలో. సో కొంతకాలం ఇట్లా చేసి చూద్దాము అని చెప్పి దానివల్ల 1 year నేను దీనికి తీసుకుంది 899. సో టీవీ కనెక్షన్ తీపిచ్చాను. సో దానివల్ల ఏమవుతుందో సేవింగ్స్ చూడండి. 1 yearలో టీవీ సేవింగ్స్, టీవీకి అయితే 3,600 కదా, అదే నేను ఇక్కడ హాట్స్టార్కి 900 ఖర్చు పెడతాను. అంటే నాకు 1 year మీద ఒక్క టీవీ మీద 2,700 అన్నదైతే మిగిలింది. సో ఏదన్నా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకైతే ఇలాంటి సేవింగ్స్ అన్నవి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయండి టీవీ బిల్లు తగ్గుతుందో మీకు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు అన్ని ఛానల్స్లో సీరియల్స్లు, మూవీలు కవర్ చేస్తున్నాము అంటే ఆబ్వియస్గా అంతసేపు మనం టీవీని ఉంచుతాం, దానివల్ల కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. అదే ఇది పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ అయితే చూడలేం కదా, కొన్ని చూస్తాం, కొన్నిసార్లు సినిమా చూస్తాం, దానివల్ల కరెంటు బిల్లు కూడా సేవ్ అయిపోయింది అన్నమాట. మంత్లీ జనరల్గా 700 వచ్చేది, అంటే 1 yearకి 8,400 అయ్యేది మా కరెంట్ బిల్. అంటే ఎగ్జాక్ట్గా 700 కాకపోయినా ఒకసారి 600, 500, ఈవెన్ సమ్మర్లో 800, 1000 కూడా వచ్చేది. బట్ ఓవరాల్గా రౌండ్ ఫిగర్గా చూస్తే మంత్లీ అరౌండ్ తక్కువ వచ్చిన రోజు ఎక్కువ రోజు కలుపుకొని 700 అవుతుంది అనుకుంటే 1 yearకి 8,400 అయ్యేది మా హౌస్లో అయితే. బట్ ప్రజెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు 500 అయింది. అది ఎలా అయ్యింది అంటే ఒక 100 నుంచి 150 రూపీస్ అన్నది ఈ టీవీ, ఈ ఆల్టర్నేటివ్ తీసుకోవడం వల్ల, టీవీ తగ్గిపోవడం వల్ల 100 to 150 సేవ్ అయింది. ఇంకొక 100 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు వచ్చేసరికి రిమైనింగ్. సరే కరెంట్ కూడా సేవింగ్ చేసి చూద్దామని చెప్పి అనవసరమైన ఫ్యాన్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ తిప్పుతుంటాం కదా, అవన్నీ మ్యాక్సిమం అంటే మనుషులు ఉన్నప్పుడు వరకే ఉంచనమాట. అలా అని చెప్పి ఇది సేవింగ్స్ అని చెప్పి ఏదో కంజూస్గా కూడా ఉండలేదు. ఎంత వాడాలో అంత వాడి మనుషులు లేనప్పుడు ఆపేసాం. సో మనుషులు లేనప్పుడు లైట్లు ఆపడం, ఫ్యాన్లు ఆపడం, అనవసరంగా వేసి ఉంచకపోవడం వల్ల అట్లీస్ట్ 50 to 100 రూపీస్ తగ్గింది. అంటే ఓవరాల్గా 700 యావరేజ్ రావాల్సిన మంత్లీది 500 వరకు వచ్చింది. అంటే 1 yearకి 6,000. సో 8,400 నుంచి 6,000కి అయితే 1 yearలో సేవింగ్స్ చేయడం వల్ల కరెంటు బిల్లు మీద 2,400 అయితే సేవింగ్స్ మా హౌస్లో అయితే మేము చేయగలిగాం అనమాట.
నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మొబైల్ రీఛార్జ్. లాస్ట్ ఇయర్ వరకు వైఫై లేదనమాట. లాస్ట్ ఇయర్ వైఫై పెట్టించాం. సో వైఫై అన్నది ఖర్చే కాబట్టి ఒక ఖర్చు పెరిగింది కాబట్టి ఇంకొక ఖర్చు తగ్గిస్తే బాగుంటుంది అనిపించింది. అంతకుముందు వరకు ఎయిర్టెల్ సిమ్ నేను యూస్ చేసేది 719 రూపీస్ అనమాట. ఇది 84 డేస్ వస్తుంది. 1.5 GB పర్ డే వస్తుంది. ఎవరికైనా ఇలానే వస్తుంది. నేను వేసే ప్లాన్ ఏది 2022 వరకు కూడా. అయితే ఎప్పుడైతే వైఫై పెట్టించాను ఇక్కడ ఖర్చు పెరిగింది కదా, ఇంకెక్కడైనా తగ్గిద్దామని చెప్పి ప్రజెంట్ యూజ్ చేస్తుంది 455 రూపీస్. ఇది కూడా 84 డేస్ వస్తుంది. కాకపోతే 6 GB వస్తుంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు వైఫై ఉంది ఇంట్లో, వైఫై ఉన్నప్పుడు నెట్ వస్తుంది కదా, ఆబ్వియస్గా వైఫైతోనే సరిపోతుంది అనమాట. మనం మిగతాది అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ 6 GB ఏంది, మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు, సో ఇంట్లో ఉంటే వైఫై ఉంటుంది, ఏదో బయటికి వెళ్ళాము ఎక్కడికైనా పనికి వెళ్ళాము అంటే ఏదైనా వర్క్ చేసిన ప్లేస్లో మనకు ఫోన్లో ఎలా ఉండవు జనరల్గా. మనం కొన్ని వర్క్ ప్లేసెస్లో అయితే, కొన్ని ప్లేసెస్లో అయితే అక్కడే వైఫై ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్లో అయితే వాళ్ళకి సరిపోతుంది. సాఫ్ట్వేర్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ అయితే వర్క్ చేసేటప్పుడు మొబైల్ యూస్ చేయలేరు. సో ఎలా చూసుకున్నా ఈ రిమైనింగ్ 6 GB అన్నది మనం ఎక్కడికన్నా బయటికి ఇంకా వర్కింగ్ ప్లేసెస్ కాకుండా ఎక్కడికి వెళ్ళినా మనకి సరిపోయేది అనమాట. సో నాకు అదే అనిపించింది. అంటే ఇది నా సేవింగ్స్ మాత్రమే, నాకు సరిపోతుంది అని అనిపించింది కాబట్టి నేను ఫాలో అయింది అనమాట. సో ఇక్కడ ఇది ఆల్టర్నేటివ్ తీసుకున్నాను అనమాట. సో ఒక పర్సన్, మా ఇంట్లో నేను 2 పర్సన్స్కి రీఛార్జ్ చేపిస్తాను. సో ఒక పర్సన్కి అయితే 84 డేస్ సేవింగ్స్ ఎంతంటే, ఇంతకుముందు వేయించేది 719 రీఛార్జ్ కదా, ఇప్పుడు 455 అంటే 264 రూపీస్ అన్నది సేవింగ్స్ అయితే అవుతుంది. ఇది 84 డేస్కి. అలా నేను మా ఇంట్లో 2 పర్సన్స్కి అనమాట రీఛార్జ్ చేయించేది. సో అంటే ఒక పర్సన్కి నాకు ఒక 264 అంటే ఇంకొక పర్సన్కి 264 కదా, మొత్తంగా 84 డేస్కి నాకు దీని మీద సేవింగ్స్ అయింది 528. యాక్చువల్గా అంతకుముందు కూడా వైఫై ఉంది, వైఫై ఉన్నా సరే ఇది పట్టించుకోలేదన్నమాట. ఎప్పుడైతే సేవింగ్స్ చేద్దామని అనిపించిందో నేను కూడా ప్లాన్ చేసుకున్నాను ఎక్కడ తగ్గించగలమని చెప్పి. అలా అనుకొని కూర్చుంటేనే ఇవన్నీ లెక్కలు వచ్చాయి. సో మీరు కూడా అనుకుంటే పాసిబుల్ అవుతుందన్నమాట. అలా 365 డేస్కి మొబైల్ సేవింగ్స్ వచ్చేసరికి 2294 అయింది. అండ్ నెక్స్ట్ ఇంకా గ్యాస్, గ్రాసరీస్, వెజ్, నాన్ వెజ్ ఇవన్నీ కొంచెం ఫుడ్ ఐటమ్స్ కాబట్టి ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు కాబట్టి అంత ఎక్కువ సేవింగ్స్ దీని మీద అయితే పెట్టలేదు. మంత్లీ సేవింగ్స్ 100 రూపీస్, అంటే అన్నీ కలిపి, మళ్ళీ అది కూడా గ్యాస్, గ్రాసరీస్, వెజ్, నాన్ వెజ్ అన్నీ కలిపి మంత్కి 100 రూపీస్ మాత్రమే సేవ్ చేయడానికి పెట్టుకున్నాను అనమాట. అంటే అది ఎట్లా తగ్గించారు అంటే, గ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్ వచ్చేది అనుకోండి, 35 డేస్ తీసుకురావడానికి చూడండి. గ్రాసరీస్ కూడా అంత 30 డేస్ అనుకుంటే 35 డేస్. వెజిటేబుల్స్ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండే యూస్ చేస్తూ, కొంచెం కాస్ట్ ఏవైతే తక్కువ ఉంటాయో, ప్రోటీన్ ఎక్కువ ఉంటూ కాస్ట్ తక్కువ ఉండే వెజిటేబుల్స్ యూస్ చేస్తూ, అండ్ నాన్ వెజ్ కూడా వచ్చేసరికి క్వాంటిటీ తగ్గించడం, లేదంటే ఒక మంత్ లేదని ఒక వీక్ స్కిప్ చేయడం, అట్లా అంటే చాలా తక్కువే ఇక్కడ సేవింగ్స్ అయితే చేసింది. అంటే మీరు ఇన్ కేస్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్కువ చేసుకున్నారంటే ఇంకా చాలా ఎక్కువ అమౌంట్ ఇక్కడ మనం సేవ్ చేయొచ్చు. బట్ నేను చేయలేదన్నమాట, ప్లాన్ చేయాలి. సో మంత్లీ సేవింగ్స్ 4 కలిపి 100 రూపీస్, అంటే 1 ఇయర్కి 1200 రూపీస్ సేవింగ్స్ అయింది. ఇప్పుడు ఈ టోటల్ 4 సేవింగ్స్ మీద నా సేవింగ్స్ వచ్చేసరికి టీవీ, ఎలక్ట్రిసిటీ బిల్, మొబైల్ అండ్ ఈ మొత్తం కలిపి 8594, అంటే రౌండ్ ఫిగర్ 8500 1 ఇయర్లో. వీటి మీద జస్ట్ 4 ఐటమ్స్ మీద సేవ్ చేసిన అమౌంట్ 8500. అండ్ నెక్స్ట్ ఇంకా మనం 20,000 అన్నా కదా, అది ఎలా అంటే, మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే కనుక 2 యాప్స్ అన్నవి నేను నా మొబైల్లో అన్ఇన్స్టాల్ చేశాను అనమాట. అవి చేయడం వల్ల నా 1 ఇయర్లో సేవింగ్స్ ఆల్మోస్ట్ 10,000 అయితే సేవింగ్స్ అయ్యింది. సరే మనం రౌండ్ ఫిగర్ 9,500 అయితే తీసుకుంటున్నాం. ఆ 2 యాప్స్ ఏంటంటే స్విగ్గీ అను జొమాటో అనమాట. సో ఆ 2 యాప్స్ అన్ఇన్స్టాల్ చేసి నేను ఇవి సేవింగ్స్ ఉండేలాగా పక్కన పెట్టుకున్నా. అది ఎలా అన్నది నేను మీకు డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, వీడియో ఇన్ డీటెయిల్గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంత అమౌంట్ ఒక 2 యాప్స్ మీద ఎట్లా సేవ్ చేశానని. సో ఇప్పుడు ఈ 4 మీద 8500 వచ్చింది, అండ్ నేను ఈ 2 యాప్స్ అన్ఇన్స్టాల్ చేసి ఎంత అయింది, సో టోటల్గా 18,000 అయితే సేవింగ్స్ అయింది. ఇంకా ఫైనల్గా మా ఇంట్లో మాకు వచ్చే కొన్ని ఖర్చులు ఏంటంటే, వాషింగ్ మెషిన్ ఉంది కాబట్టి వాషింగ్ మెషిన్ పౌడర్, అండ్ ఇంట్లో వాళ్ళ కోసం ప్రోటీన్ పౌడర్, అండ్ నా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఎవరి అయినా కానీ, సో ఇవన్నీ కలిపి ఇయర్ మొత్తం మీద 2000. అంటే వీటి మీద ఎక్కువ సేవింగ్స్ చేయలేదు, బట్ తక్కువ. అంటే ఇవన్నీ ఏంటంటే ఆన్లైన్ పర్చేస్ చేసాను. జనరల్గా ఏంటంటే వాషింగ్ పౌడర్ 600, 700 అట్లా ఉంటుండే బయట మనం ఆఫ్లైన్ తీసుకోవాలంటే. బట్ ఆన్లైన్లో ఆఫర్స్ పెడుతుంటారు, ఇలా ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈ డేస్ సేవింగ్స్ డేస్ ఏవో పెడుతుంటారు కదా. అప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు రేట్ తగ్గుతాయని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాషింగ్ పౌడర్ అయిపోవడానికి ఇంకా ఒక 10-15 డేస్ ఉన్నప్పటి నుంచే చూస్తుంటాను అనమాట, సేల్ ఎప్పుడు జరుగుతుంది అని. ఆబ్వియస్గా మీరు చూడండి, సేల్లో ఉన్నప్పుడు తగ్గుతుంది అనమాట. సో అలా సేల్లో ఉన్నప్పుడు వీటి మీద ఇలా ఒక్కొక్క ఐటమ్ మీద అట్లీస్ట్ 100 నుంచి 200 రూపీస్ అన్న సేవింగ్స్ అయ్యేవి. అండ్ డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీస్ కానీ, ఏవైనా బ్యూటీ ఐటమ్స్ కానీ, ఇవన్నీ కూడా అనవసరమైనవి ఎక్కడ యూస్ చేస్తారు అంటే, మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి మీ వార్డ్రూమ్ చూసుకున్నారు అంటే
కొని ఉంటారు, అన్నీ పక్కన పెట్టేసి ఉంటారు. సో అవన్నీ ఒకసారి తీసి చూసుకొని వాటన్నిటి మీద సేవింగ్స్ వచ్చేసరికి 2000 వరకు అయ్యాయి. సో 18,000 ప్లస్ 2000 కలిపి 20,000 అయితే లాస్ట్ ఇయర్ అయితే సేవింగ్స్ అయ్యాయి. సో అంటే లాస్ట్ ఇయర్ ఒక 2 months బ్యాక్, 1 month బ్యాక్ అనమాట. సో కంప్లీట్గా అంటే 20,000కి 2023 గోల్డ్ రేట్ ప్రకారం అయితే 3 grams గోల్డ్ వస్తుంది. ప్రజెంట్ అయితే 1 గ్రామ్ మనకి ఈరోజు అరౌండ్ ఐ థింక్ 6,500 అట్లా ఉంది. బట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్నీ కలిపి 7,300 అవుతుందిలే. బట్ లాస్ట్ ఇయర్ కాస్ట్ ప్రకారం అయితే మనకి 300 grams అయితే గోల్డ్ వస్తుంది. అదే ఈ ఇయర్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకున్న అట్లీస్ట్ 2.5 grams గోల్డ్ అన్న అయితే మనము తీసుకోవడానికి ఉంటుంది. లేదు అంటే 20,000. అసలు మీరే చూడొచ్చు, ఎక్కడా కూడా వేటికి అంత కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ సేవింగ్స్ అన్నీ కూడా ఒకటి పెంచినప్పుడు ఇంకొకటి ఆల్టర్నేటివ్ చూసుకోవడం వల్ల ఒక ఖర్చు తగ్గేసరికి ఇంకొక ఖర్చు తగ్గుతూ వచ్చిందనమాట. దానివల్ల 1 yearలో ఇంట్లో ఉండి ఇదేది నేను వర్క్ చేసింది కాదు కదా, ఇంట్లో ఉన్న ఖర్చులు తగ్గించడం వల్లే 20,000 అన్నది సేవింగ్స్ అయితే చేయగలిగాను. సో ఇలా మీరు కూడా ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. నేను చూసుకున్నాను అనమాట, మా ఇంట్లో నేను ఏ ఖర్చులు పెడుతున్నాను, ఎక్కడ తగ్గించవచ్చు అని చెప్పి బడ్జెట్ ఈ సేవింగ్స్ అన్నీ స్టార్ట్ చేసినప్పుడు అనమాట. సో అప్పుడు నాకు ఇన్ని కనిపించాయి. అండ్ మీ హౌసెస్లో కూడా డెఫినెట్గా ఇవే కాదు, ఇంకా మీరు యూస్ చేసేవి, మీరు ఖర్చు పెట్టేవేవో మీకు తెలుస్తాయి. ఆ ఖర్చులు ఏంటో ఎక్కడెక్కడ ఎంత పెడుతున్నారు అనేది ఒకసారి చూసుకోండి. బిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఆ బిల్లును తగ్గించడానికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందేమో చూడండి. అంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, గోల్డ్ కొనాలి ఇయర్. ఆ గోల్డ్ కొనాలి అంటే ఇప్పుడు నేను టీవీకి బదులు హాట్స్టార్, వైఫైకి బదులు వైఫై వేయించాను కాబట్టి మొబైల్ రీఛార్జ్ బిల్లు తగ్గించుకోవడం ఇలా చేశాను కదా, అలా ఆల్టర్నేటివ్ మీరేం చేయగలరు అన్నది చూసుకోండి. అలా ఆల్టర్నేటివ్ వెతుక్కోండి. అంటే లైఫ్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వడం అంతే అనమాట. సో అదే మన చిన్న సేవింగ్స్ అనమాట. కొంచెం కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఇంత పెద్ద అమౌంట్ సేవ్ చేయగల, అది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇలా మనం 1 year చేస్తేనే 20,000 అంటే 5 years చేసాము అంటే 1 lakh సేవ్ చేసినట్లే కదా. ఏది ఇంటి ఖర్చులు తగ్గించే, ఇంట్లో ఉండి ఏ పని చేయకపోయినా సరే 5 yearsలో మనం 1 lakh అయితే సేవింగ్స్ చేయొచ్చు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇంట్లో ఉండే ఆ హౌస్ వైఫ్స్ అయితే కనుక మీరు ఇలా ఖర్చులు తగ్గించుకొని ఒక ఇయర్లో 20,000 సేవింగ్స్ పక్కన పెట్టుకొని 5 years తర్వాత ఇంటి ఖర్చులు తగ్గించి నేను 1,00,000 రూపాయలు సేవింగ్స్ చేశాను అన్న ఒక్కసారి అది ఊహించుకోండి ఎంత బాగుందో. ఆ ఊహ ఎంత బాగుందంటే మనం దాన్ని నిజం చేయడానికి ట్రై చేసామంటే పాసిబుల్ అవుతుంది. ఇదన్నీ లిటరల్లీ నేను ఫాలో అయ్యి చెప్పినవి. జనరల్గా అనుకుంటే సాధ్యమే అవుతుంది ఏదైనా సరే, బట్ ప్లానింగ్ ప్రాపర్గా ఉండాలి. అండ్ అనుకున్నది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. అనుకున్నాను 1 month చేశాను 2 months కాకుండా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఇంతే కాదు, ఇంతకంటే ఎక్కువ అమౌంట్ కూడా మీరు డెఫినెట్గా సేవింగ్స్ అయితే చేయగలరు. ఎందుకంటే ఇంట్లో ఉండేవాళ్ళు మీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఎక్కడ ఖర్చు ఎక్కడ తక్కువ అని ఇంకా ఎక్కువ అయితే డెఫినెట్గా సేవింగ్స్ చేయగలరు. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.